మానవ శక్తిని ఎవరు కూడా దోచుకోలేంది ఈ యొక్క మేధాశక్తిని దోచుకోలేరు. అలాంటి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 రకాలు ఉంటాయి స్కిల్స్లో: అప్కమింగ్ స్కిల్ అండ్ క్రాస్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్. అప్స్కిల్లింగ్ అంటే ఆల్రెడీ నువ్వు ఒక ట్రైన్ అయి ఉంటావు ఒక సబ్జెక్ట్లో, ఆ ట్రైన్ను మళ్ళీ ఇంకా రీట్రైన్ చేయి, ఇంకా మంచిగా నువ్వు దాన్ని నేర్చుకోవడం. అలాగే క్రాస్ స్కిల్లింగ్, ఏదైతే నువ్వు అన్నీ చేసినాక కూడా ఇంకా నేర్చుకోవాలంటే తప్పనిసరిగా నీకు ఒక కోచ్ ఉండాలి. కోచే ఈ యొక్క స్కిల్ను నేర్పగలుగుతాడు. విరాట్ కోహ్లీ 100 సెంచరీలు చేసినా కూడా అతనికి ఎప్పుడు కూడా కోచ్ ఉంటాడు. ఆ కోచ్తోనే మళ్ళీ స్కిల్స్ నేర్చుకుంటున్నాడు. అలాగే రీస్కిల్లింగ్, కొత్త పిల్లలు, ఇక్కడ చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది. ఎవరు కూడా ఇంత చక్కని అవకాశం కల్పించలేదు ఇంతవరకు 10 ఏళ్లలో. మీరు చూశారు, ఈ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎవరు కూడా ఆలోచించని విధంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు రావడం, ఈ యొక్క మీ అందరి ఆశీస్సులతో గెలవడం, అలాగే ప్రభుత్వం కూడా మీ ఆశీస్సులతో రావడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ యొక్క ఇంత మంచి ప్రోగ్రామ్ను ఏదైతే రాబోతుంది కాబట్టి మీరు అందరూ దాన్ని ఆశ్రయించి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పెద్దగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం, మేమందరం కొత్త శాసనసభ్యులం కాబట్టి. రాజకీయంలో కూడా ఆనవాళ్ళు ఇప్పుడే, ఇన్ని రోజులంటే పోలీసు లాఠీ పట్టుకున్నాం, కానీ ఇప్పుడే మాటలతోని నేర్చుకుంటున్నాం పెద్దలను చూసి. మీ అందరికీ తెలుసు, నిన్ననే మొన్న అనుకుంటా చిన్నదొర గారు మనల్ని 420 అని పేపర్లు ఇచ్చిండు. 420 వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 420 హామీలతోని వచ్చిండ్రని చెప్తున్నారు. మరి మనం 420తో వచ్చినామా, హామీలతో వచ్చినామా, లేకుంటే రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన ఓటుతో గెలిచినామా? మీరందరూ గమనించాలి. ఎంతసేపు మన పైన దాడి చేసుడు తప్ప, ఏంటంటే తెలంగాణను వాళ్ళు కాపాడుతారట. 10 ఏళ్లలో ఏం కాపాడినో మనందరికీ తెలుసు. యువకుల యొక్క శ్రమ దోపిడి దోసుకున్నారు. చాలామంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు లేకుండా. కాబట్టి సోదరులారా, నేను మనల్ని 420 అంటున్నాం, కానీ నేను 390 అని ఒక పేరు పెట్టిన. ఎవరైనా సెక్షన్ తెలుసుంటే గూగుల్ మెయిల్లో అందులో చూడండి, గూగుల్లో కొట్టండి, ఐపీసీ 390 అంటే ఏంటిదో తెలుస్తుంది. 390 గాన్లు బీఆర్ఎస్ పార్టీ అంటే 390 నథింగ్ బట్ దారి దోపిడి. మన శ్రమను, మన యొక్క తెలంగాణ యువకుల యొక్క దోపిడిని మన యొక్క శ్రమను దోసుకున్నారు. ఆ యొక్క దొంగలను పారదోలినరు. మన పేరులో ఝాన్సీ ఉంది, అమ్మ పేరులో, అలాగే కోడల పేరుకు రుద్రమాని పెడదాం. ఝాన్సీ రుద్రమామలు ఇద్దరు కలిసి కూడా మీ అందరికీ తెలుసు, రాజకీయ ఏదైతే కురువృద్ధులైన కూడా పారదోలింది. కాబట్టి వారిద్దరిని ఇప్పటి నుండి ఝాన్సీ రుద్రమగా పిలుచుకుందాం. వారు ఇద్దరు కూడా ఇంకా మన యొక్క సోదరుడు మన డాక్టర్ రామకృష్ణ చెప్పినట్టుగా ఈ యొక్క మన పాలకుర్తికే పరిమితి కాకుండా వర్ధనపేట అన్ని నియోజకవర్గాలకు ఈ యొక్క సేవలు అందించాలని కోరుతూ ఈ సమావేశం మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.